యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణావకాశం. యూపీఎస్సీ క్లాసెస్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండింట్లో కూడా పొందొచ్చు. ఇఫ్ యూ వాంట్ ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్, మన ఎల్టీఎక్స్ ఐఏఎస్ క్లాసెస్ వైజాగ్లో కొత్త బిల్డింగ్, మన ఓన్ బిల్డింగ్లో స్టార్ట్ అవుతున్నాయి. న్యూ బ్యాచెస్ 1 May 2025 నుండి వస్తున్నాయి. ఇది మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. ద బెస్ట్ పార్ట్ ఈజ్ యూ హ్యావ్ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, రీడింగ్ రూమ్ ఫెసిలిటీ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్. ఆల్ దీస్ ఫీచర్స్తో మన ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్ 1 May 2025 నుండి ప్రారంభమవుతున్నాయి. వినియోగించుకోండి. లేదు మేము వైజాగ్ వరకు రాలేము, ఇంట్లోంచే తీసుకుంటాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఇందులో మీకు జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ మీకు ఆఫ్లైన్లో కూడా వస్తాయి. ఇది కేవలం 60,000 రూపాయలకే 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్తో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు పొందవచ్చు. ఓకే, ఆన్లైన్ కావాలన్నా ఆన్లైన్ ఆప్షన్ ఉంది, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ ఆప్షన్ ఉంది. యూ కెన్ చూస్ బోత్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇనాగరల్ ఆఫర్లో భాగంగా ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా ఇస్తున్నాం. ఆన్లైన్ యాక్సెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇనాగరల్ ఆఫర్. ఎవరైతే ఆఫ్లైన్ జాయిన్ అవుతారో ఆన్లైన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాము. ఆఫ్లైన్లో మీకు 19 బుక్స్ కూడా వస్తాయి. ఎగ్జామ్ కోసం కంప్లీట్ సిలబస్ కవర్ చేసేలాగా 19 బుక్స్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, వివరాలు తెలుసుకోండి. మరి ఇవాళ ఎడిటోరియల్ లైన్ బై లైన్ అనాలిసిస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో వీఆర్ కవరింగ్ దిస్ ఆర్టికల్ టుడే. టైమ్ అండ్ టైమింగ్ అనే పేరుతో వచ్చింది. ది వ్యాలిడిటీ ఆఫ్ ద సిఈసి సెలక్షన్ ప్రాసెస్ నీడ్స్ ఎర్లీ అడ్జుడికేషన్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్ ప్రాసెస్ వ్యాలిడా కాదా అని ఎవరు చెప్పాలి? సుప్రీంకోర్టు చెప్పాలి. ఇట్ నీడ్స్ ఎర్లీ అడ్జుడికేషన్. ఎర్లీ అడ్జుడికేషన్ అంటే ఫార్మల్గా ఈ విషయాన్ని కోర్టు తేల్చాలి అని అర్థం. వన్స్ అగైన్ ద మేనర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ and the election commissioners has become controversial. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేసిన విధానం అనేది కాంట్రవర్షియల్ అయ్యింది ఇంకొకసారి. ఎందుకని? విత్ ద గవర్నమెంట్ గోయింగ్ అహెడ్ విత్ ద ప్రాసెస్ laid down in its December 2023 law, which is under challenge before the Supreme Court. గవర్నమెంట్ ఏ ప్రాసెస్ ఫాలో అయింది? 2023లో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్న ప్రాసెస్ ప్రకారం వెళ్ళింది. ఆ ప్రాసెస్ ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేసింది. ఈ చట్టం సుప్రీంకోర్టు ముందు ఆల్రెడీ ఉంది. ఇట్ ఈజ్ అండర్ ఛాలెంజ్ బిఫోర్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇంకా దీన్ని తేల్చాలి, తప్ప ఒప్ప అని. Got it? Last week, the court had deferred the hearing to February 19. గత వారం కోర్టు ఏం చేసింది? దీని హీరింగ్ని February 19కి డిఫర్ అంటే DEFER. డిఫర్ అంటే ఏంటమ్మా? వాయిదా వేసింది. While observing that if there was any development in the interregnum, it would meet the consequences of a subsequent decision on the validity of the act. ఇంకా ఏమనిందంటే, ఒకవేళ ఇన్ ద ఇంటర్రెగ్నమ్ అంటే ఈ గ్యాప్లో ఏదైనా మార్పు జరిగితే, గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసేసుకుంటే, ఇట్ వుడ్ మీట్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎ సబ్సీక్వెంట్ డెసిషన్ ఆన్ ద వ్యాలిడిటీ ఆఫ్ ది యాక్ట్. ఈ చట్టం వ్యాలిడా కాదా అనే విషయంలో మేము ఎలాగూ నిర్ణయం చెప్తాము, ఆ నిర్ణయం యొక్క కాన్సిక్వెన్సెస్ని అది ఫేస్ చేయాల్సి ఉంటుంది అని అర్థం అన్నమాట. Ignoring a request from the leader of opposition, Rahul Gandhi, the panel elevated Gyanesh Kumar as the CEC and inducted Vivek Joshi as the third member following the retirement of CEC Rajiv Kumar. Rajiv Kumar retirement తర్వాత ప్యానెల్ మెంబర్ రాహుల్ గాంధీ అంటే సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలెక్ట్ చేయడానికి ఒక సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది. ఆ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉంటుందో అందులో లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉంటారు. సో ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఇంకొక మినిస్టర్ కూడా ఉంటారు. సో ఈయన చెప్పిన మాటల్ని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తూ ప్యానెల్ జ్ఞానేష్ కుమార్ని సిఈసికి ఎలివేట్ చేసింది, వివేక్ జోషిని థర్డ్ మెంబర్గా తీసుకుంది.
ఆల్రెడీ ప్రెజెంట్ ఉన్న సిఈసి ఆ రాజీవ్ కుమార్ రిటైర్ అయ్యారు. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ద యాక్ట్ ఆఫ్ 2023 goes against its 2022 constitution bench verdict that put in place a committee comprising the Prime Minister, the LOP and the Chief Justice of India to select the persons to helm the Election Commission of India. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. 2022లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషనర్ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని సెలెక్ట్ చేసే కమిటీలో ఎవరు ఉండాలంట? ప్రైమ్ మినిస్టరు, లీడర్ ఆఫ్ అపోజిషను మరియు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలని చెప్పి తీర్పు ఇచ్చింది. అయితే 2023లో ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. కొత్త చట్టం తీసుకొచ్చి ఏం చేసిందంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చి అందులో సిజేఐ ప్లేస్లో చూడండి, ద యాక్ట్ హవెవర్ ఇంక్లూడ్స్ ఎ యూనియన్ మినిస్టర్ ఇన్ కమిటీ ఇన్స్టెడ్ ఆఫ్ సిజేఐ ప్లేస్లో యూనియన్ మినిస్టర్ని పెట్టింది. ఇప్పుడు ముగ్గురులో ఒకరు పిఎం, ఒకరు యూనియన్ మినిస్టర్, ఇద్దరు అధికార పార్టీకి చెందిన వాళ్ళు. సో ఆబ్వియస్గా ఏం జరుగుతుంది? వాళ్ళన్న మాటే అవుతుంది. ద గవర్నమెంట్ ఆర్గ్యూస్ దట్ ది కోర్ట్స్ ప్యానల్ వాజ్ ఓన్లీ అన్ యాడ్ హాక్ మెజర్ until parliament came forward with its own law as required in the constitution. ఓకే, సో మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఐల్ గివ్ యూ ఎ స్మాల్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూడండి, మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్స్ని కానీ ఎన్నుకోవడానికి ఒక చట్టం అంటూ, అంటే ఎన్నుకునే ప్రక్రియ కోసం ఒక చట్టం అంటూ లేదు ఒకప్పుడు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు లేదు. మనకి కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే దీని మీద పార్లమెంటు ఒక చట్టం చేయొచ్చు అని క్లియర్గా చెప్పింది. కానీ పార్లమెంటు గత కొన్ని సంవత్సరాలుగా 2023 వరకు చట్టం చేయలేదు. సో చట్టం చేయకుండా ఒక ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతూ, ఒక పర్టికులర్ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. అంటే ఎప్పుడో మొదలుపెట్టిన ప్రొసీజర్ ఫాలో అవుతూ వచ్చారు. సో ఆ ప్రొసీజర్లో బయాస్ ఉంటుంది, పక్షపాతం ఉంటుంది, పార్షియాలిటీ ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొందరు కేసు వేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ సెలక్షన్ కమిటీ, సిఈసిని ఎలక్షన్ కమిషనర్ని సెలెక్ట్ చేసే సెలక్షన్ కమిటీ అనేది ఉండాలి. ఈ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ అధికార పార్టీకి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఓకే ఇంకోవైపు ఉండాలి. మూడోది సిజేఐ కానీ, సిజేఐ నామినేట్ చేసిన వ్యక్తి కానీ ఉండాలని చెప్పారు. సో ఇలా ముగ్గురు ఉన్నప్పుడు ఓకే, ఒకటి పిఎం, 2 ఎల్ఓపి, 3 సిజేఐ. సో బ్యాలెన్స్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. అప్పుడు పార్షియాలిటీకి తావు ఉండదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే పాయింట్ ఏంటంటే అంటిల్ దెర్ ఈజ్ ఎ లా, ఇది ఒక టెంపరీ అరేంజ్మెంట్గా చెప్పింది సుప్రీంకోర్టు. అప్పటికి చట్టం లేదు. సో కాకపోతే పార్లమెంట్ చట్టం చేసే అవకాశం కల్పించింది కాబట్టి పార్లమెంట్ చట్టం చేసేంత వరకు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పింది. సో గవర్నమెంట్ ఏం చేసింది? పార్లమెంట్ చట్టం చేసేంత వరకు ఈ ప్రొసీజర్ అన్నారు కాబట్టి వెంటనే చట్టం చేయడం మొదలుపెట్టింది. ఇది 2022లో వచ్చిన జడ్జిమెంట్. సో ఈ జడ్జిమెంట్ ప్రకారం వీళ్ళ ముగ్గురు సెలక్షన్ కమిటీలో ఉండాలి. దిస్ ఈజ్ యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అయితే అంటిల్ పార్లమెంట్ మేక్స్ ఏ లా అని సుప్రీంకోర్టు చెప్పింది. సో గవర్నమెంట్ ఇమీడియట్గా ఏం చేసింది? 2023లో ఒక లా చేసేసింది, ఒక చట్టం చేసేసింది. ఈ చట్టంలో ఏం చెప్పింది? పిఎం ఉంటారు, ఎల్ఓపి ఉంటారు, సిజేఐ బదులు యూనియన్ మినిస్టర్ ఉంటారని చెప్పింది. సో సిజేఐని ఇందులో ఛాన్స్ ఇవ్వకుండా మార్చేసింది అనమాట. మార్చకూడదా అంటే టెక్నికల్గా, లాజికల్గా మార్చొచ్చు. ఎందుకంటే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అంటిల్ పార్లమెంట్ కమ్స్ అవుట్ విత్ ఎలా యూ ఫాలో దిస్ అని చెప్పింది. పార్లమెంట్ చట్టం వచ్చేంత వరకు ఇది ఫాలో అవ్వాలని చెప్పింది. కానీ పార్లమెంట్కి చట్టం చేసే అధికారం ఉంది కాబట్టి ఆ చట్టం తీసుకొస్తారు. తర్వాత ఏం చేశారంటే ఈ చట్టం అనేది ఈ జడ్జిమెంట్ని కాంట్రడిక్ట్ చేస్తుంది. ఈ జడ్జిమెంట్లో 3వ వ్యక్తిగా సిజేఐ ఉండాలని చెప్పారు కదా, దాన్ని ఇది కాంట్రడిక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఈ చట్టాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయమని చెప్పి కోర్టుకి వెళ్ళారు. అర్థమవుతుందా? 2023లో వచ్చిన ఈ చట్టాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా, అంటే రాజ్యాంగ విరుద్ధం అని డిక్లేర్ చేయమని కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దాని మీద ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఈ తీర్పు ఇచ్చే ఇంకా కార్యక్రమం జరగలేదు. ఈలోపు ఏం జరిగింది? కొత్త సిఈసి సెలక్షన్ జరిగిపోయింది బేస్డ్ ఆన్ 2023 లా. 2023 లా ప్రకారం కొత్త సిఈసి సెలక్షన్ అనేది జరిగిపోయింది. సో ఇప్పుడు దీని గురించి ఈ ఆర్టికల్ వచ్చింది. సో గవర్నమెంట్ ఏమంటుందో గమనించండి. ద గవర్నమెంట్ ఆర్గ్యూస్ దట్ కోర్ట్స్ ప్యానల్ వాజ్ ఓన్లీ అన్ యాడ్ హాక్ మెజర్. యాడ్ హాక్ అంటే ఒక టెంపరీ అరేంజ్మెంట్ మాత్రమే. అంటిల్ పార్లమెంట్ కేమ్ ఫార్వర్డ్ విత్ ఇట్స్ ఓన్ లా. పార్లమెంటు చట్టం తన చట్టం తను తీసుకొచ్చేంత వరకు అందాక కోర్టు ఇలా చేయమని చెప్పింది. అది పర్మనెంట్ అరేంజ్మెంట్ కాదు, అది యాడ్ హాక్ మెజర్ మాత్రమే అని గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కాన్స్టిట్యూషన్ కూడా చెప్తోంది పార్లమెంటు చట్టం చేయాలి అని. The petitioners maintain that
ద థ్రస్ట్ ఆఫ్ 2022 జడ్జ్మెంట్. థ్రస్ట్ అంటే ద మెయిన్ ఏరియా ఆర్ ది ఎసెన్స్ ఆర్ ద కోర్ ఐడియా ఆఫ్ 2022 జడ్జ్మెంట్ ఈజ్ దట్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్ షుడ్ బి ఇన్సులేటెడ్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫిరెన్స్. సో 2022 జడ్జ్మెంట్ యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి చెప్పాలనుకుంది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫిరెన్స్ నుంచి అపాయింట్మెంట్ ప్రాసెస్కి ఇన్సులేషన్ ఇవ్వాలి. ఇన్సులేషన్ అంటే ప్రొటెక్షన్. అంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఈ డెసిషన్ అనేది జరగాలి, వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ లేకుండా డెసిషన్ జరగాలి అనేది మెయిన్ పాయింట్. అర్థమవుతుందా? వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ లేకుండా డెసిషన్ జరగాలి, అది థ్రస్ట్ ఆఫ్ 2022 జడ్జిమెంట్. సో దట్ ఇట్స్ ఫంక్షనింగ్ విల్ బి ట్రూలీ ఇండిపెండెంట్. అప్పుడే ఎలక్షన్ కమిషన్ యొక్క ఫంక్షనింగ్ ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి అమ్మా, ప్రైమ్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ వాళ్ళకి బాగా తెలిసిన వాడికి నమ్మకస్తుడు తీసుకొచ్చి సిఈసి చేశారనుకోండి, వాడు ఏం చేస్తాడు? సిఈసి అయిన తర్వాత ఆయన ఏం చేస్తారు? ప్రభుత్వానికి కొమ్ము కాస్తారు. అప్పుడు ఇండిపెండెంట్గా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుందా? ప్రవర్తించదు. సో ట్రూలీ ఇండిపెండెంట్ బిహేవియర్ కావాలి అంటే అపాయింట్మెంట్ ప్రాసెస్లో ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు. ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వం, గవర్నమెంట్, వాళ్ళ ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు అని అర్థం. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఇక్కడ తొంగలో తొక్కుతున్నారు, ఎందుకంటే ముగ్గురులో ఇద్దరు వాళ్ళే ఉంటున్నారు అని. Whether the CJI should be part of the selection committee is debatable. CJI సెలక్షన్ కమిటీలో ఉండొచ్చా లేదనేది కూడా డిబేటబుల్. ఎందుకంటే ఆయన జుడిషియరీ. కెన్ జుడిషియరీ ఇంటర్ఫియర్ ఇన్ ఎగ్జిక్యూటివ్ అపాయింట్మెంట్స్ అనే క్వశ్చన్ కూడా వస్తుంది. బట్ దెర్ ఈస్ లిటిల్ డౌట్ that the 2-1 majority vested in the executive renders any selection vulnerable to the criticism that those chosen in that manner would not be seen as independent. CJI ఇందులో ఉండాలా ఉండకూడదా అనేది డిబేటబుల్. అది పక్కన పెడితే అసలు ఈ కమిటీలో ముగ్గురులో ఇద్దరు అధికార పార్టీకి చెందిన వాళ్ళు అనే పాయింట్ ఏదైతే ఉందో, ఓకే, అదేం చేస్తుంది? ఎనీ సెలక్షన్ వల్నరబుల్ టు క్రిటిసిజం. సో ఏ సెలక్షన్ చేసినా ఖచ్చితంగా దాన్ని క్రిటిసైజ్ చేస్తారు. ఎందుకంటే ముగ్గురులో ఇద్దరు గవర్నమెంట్కి చెందిన వాళ్ళు కాబట్టి ఆబ్వియస్గా అధికార పార్టీ అనుకూలంగా వాళ్ళ తొత్తుల్నే తీసుకొచ్చి సిఈసిగా పెట్టారన్న మాట అయితే వస్తుంది. అది ఇండిపెండెంట్ ప్రాసెస్ కాదు అనే విషయంలో అనే క్రిటిసిజం అయితే వస్తుంది. క్రిటిసిజం వస్తుందన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. దెర్ ఈజ్ లిటిల్ డౌట్ అంటే సందేహం లేదు. లిటిల్ అంటే నో అనే మీనింగ్. లిటిల్, ఏ లిటిల్, ద లిటిల్. లిటిల్ అంటే నో, ఆల్మోస్ట్ జీరో అని అర్థం. ఏ లిటిల్ అంటే కొంచెం అని. ద లిటిల్ అంటే మనం మాట్లాడుకున్న ఆ కొంచెం అని. దీని మీద మనం ఆల్రెడీ మాట్లాడాము చాలా సందర్భాల్లో. ద బీజేపీ ఎలెక్ట్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ మేకింగ్ అపాయింట్మెంట్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ కోర్ట్ హియరింగ్స్. సో బీజేపీ గవర్నమెంట్ వరుసగా అపాయింట్మెంట్స్ చేస్తూనే ఉంది ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ కోర్ట్ హియరింగ్స్ అవుతున్నాయి ఒక పక్క, ఇంకో పక్క బీజేపీ గవర్నమెంట్ అపాయింట్మెంట్స్ చేస్తూనే వెళ్తుంది. ద కోర్ట్ హ్యాస్ బీన్ డిక్లైనింగ్ టు ఇంటర్ఫియర్ ఇన్ టైం. కోర్టు కూడా సరిగ్గా టైంలో ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. అంటే ప్రభుత్వం చేసుకెళ్ళిపోతుంది, వీళ్ళేమో ఆ టైంలో కోర్టు ఇంటర్ఫియర్ అవ్వకుండా ఆగిపోతుంది. లీడింగ్ టు సచ్ అపాయింట్మెంట్స్ బికమింగ్ ఎ ఫెయిట్ అకంప్లీ అంటే ఆల్రెడీ జరిగిపోయిన డెసిషన్, దాన్ని మార్చలేము. సంథింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ యూ కాంట్ చేంజ్ ఇట్. అండ్ ఇర్రివర్సిబుల్ డెసిషన్గా మార్చేస్తుంది. ఈ అపాయింట్మెంట్స్ అన్నింటినీ మార్చలేని పరిస్థితిలోకి, రివర్స్ చేయలేని సిచ్యువేషన్లోకి కోర్టే చేస్తుంది. ఎందుకంటే కోర్టు చాలా స్లోగా రియాక్ట్ అవుతుంది, వెంటనే రియాక్ట్ అవ్వట్లేదు అని అర్థం. The government had appointed Arun Goyal as an EC in 2022 in the middle of the constitution bench hearing. అసలు హీరింగ్ అవుతున్న మధ్యలో అరుణ్ గోయల్ని 2022లో ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేసింది. అండ్ 2 ECs in March 2024 in the run-up to the general election to replace Mr. Goyal who had resigned and another EC who had retired. ఒక EC రిటైర్ అయ్యారు, ఇంకొక ఆయన రిజైన్ చేశారు. వాళ్ళని రీప్లేస్ చేయడానికి ఇంకొక ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ని మార్చ్ 2024లో అపాయింట్ చేసింది. ఇది కూడా కోర్ట్ హియరింగ్ అవుతున్నప్పుడే. Few will disagree that the public perception of the ECI as a fearless and fiercely independent institution has been on the decline. Few అంటే అర్థం ఏంటి? అగైన్ ఇందాక లిటిల్ లాగా ఆర్టికల్ ఏది లేకుండా, ముందు ఏ కానీ ద కానీ లేకుండా ఫ్యూ, లిటిల్ అని రాశారంటే నన్ అని అర్థం. అంటే నో వన్ విల్ డిసగ్రీ అంటే ఎవరు డిసగ్రీ చెయ్యరు, అంటే అందరూ ఒప్పుకుంటారు. ఏం ఒప్పుకుంటారు? దట్ ద పబ్లిక్ పర్సెప్షన్, ప్రజల యొక్క భావన. పర్సెప్షన్ అంటే అర్థం ఏంటి? మనం వాళ్ళని చూసే విధానం. ఆఫ్ ద ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, యాజ్ అ ఫియర్లెస్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అసలు భయం లేదు, అది ఫియర్స్లీ ఇండిపెండెంట్, ఎవరి మాటకి లొంగదు అని ప్రజలు అనుకోవడం అనేది ఏమైంది? తగ్గిపోతూ వస్తుంది. సో ప్రజలు అంత గొప్పగా అనుకోవట్లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి, నెగిటివ్గానే అనుకుంటున్నారు. ఇఫ్ ఎలక్షన్స్ ఆర్ టు బి సీన్ యాజ్ ఫ్రీ అండ్ ఫెయిర్ బై ద హోల్ ఎలక్టోరేట్, ఓటు వేసే ప్రతి ఒక్కరూ
ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా జరుగుతోంది అని అందరూ నమ్మాలి అనుకుంటే, అందరూ చూడాలి అనుకుంటే, అండ్ నాట్ మియర్లీ ద ఫాలోవర్స్ ఆఫ్ విన్నర్స్, గెలిచిన వాళ్ళ ఫాలోవర్స్ మాత్రమే ఎలక్షన్ ప్రాసెస్ని పొగుడుతూ ఓడిపోయిన వాళ్ళు తిట్టేలా కాకుండా ప్రతి ఒక్కరు ఎలక్షన్ ప్రాసెస్ని ఎప్రిషియేట్ చేయాలి అని అనుకుంటే ద కోర్ట్ షుడ్ నాట్ డిలే దిస్ మ్యాటర్ ఎనీ ఫర్దర్. కోర్టు ఈ విషయాన్ని ఇంకా ఫర్దర్ డిలే చేయకూడదు. ఇట్ హ్యాస్ టు అడ్జుడికేట్, ఇది నిర్ణయం తీసుకోవాలి. ద క్వశ్చన్ ఆఫ్ వెదర్ the procedure set out in the law falls short of the level of independence envisaged in the Constitution Bench verdict for members of the ECA. Constitution Bench verdict లో ఏదైతే ఇండిపెండెన్స్ వాళ్ళు ఎన్విసాజ్ చేశారో, ఎక్స్పెక్ట్ చేశారో, విజువలైజ్ చేశారో, ఓకే, ఫోర్సీ చేశారో, దాన్ని ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అనేది ఆ స్టాండర్డ్ని మీట్ అవుతుందా లేదా అనే విషయాన్ని వీళ్ళు చెప్పాలి, క్లియర్గా చెప్పాలి. ఫాల్ షార్ట్ అంటే దానికి రీచ్ అవుతుందా లేదా అనే విషయాన్ని క్లియర్గా చెప్పాల్సిన అవసరం, వర్డిక్ట్ అంటే తీర్పు, అవసరం ఉంది అని దీని యొక్క మీనింగ్. సో వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆర్డర్? ఈజ్ ఇట్ ఆప్టిమిస్టిక్? నో. ఈజ్ ఇట్ న్యూట్రల్? నో. ఇట్ ఈస్ క్రిటికల్ అండ్ కన్సర్న్డ్. సో తప్పుపడుతోంది, ఒక కన్సర్న్ని వ్యక్తపరుస్తుంది, బాధని వ్యక్తపరుస్తుంది. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా, థ్రస్ట్, ఎసెన్స్ ఆఫ్ ద ప్యాసేజ్? ద సుప్రీం కోర్ట్ షుడ్ ఇంటర్వీన్ ఇన్ ఆల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్స్. ఏం చెప్పాను? ఎక్స్ట్రీమ్. అన్ని గవర్నమెంట్ అపాయింట్మెంట్స్లో కూడా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిపోవాలి అని చెప్పడమా ఉద్దేశం? నో. ది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఇండిపెండెంట్. అగైన్ ఎక్స్ట్రీమ్. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడూ ఇండిపెండెంట్గానే ఉంది అని చెప్పడం ఉద్దేశమా? నో. ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ద ఎలక్షన్ కమిషన్ ఈజ్ కాంట్రవర్షియల్ అండ్ రిక్వైర్స్ అర్జెంట్ జ్యుడిషియల్ రివ్యూ. ఎలక్షన్ కమిషన్ని సెలెక్ట్ చేసే ప్రొసీజర్ అనేది కాంట్రవర్షియల్గా ఉంది, ఇది అర్జెంటుగా జ్యుడిషియల్ రివ్యూ జరగాల్సిన అంశము. ఎస్, అది పాయింట్. ఇది కరెక్ట్ ఆన్సర్. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ది ఆర్టికల్? వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ది ఆర్టికల్? ఏం ఇన్ఫర్ చేయొచ్చు ఆర్టికల్ నుంచి? ద జ్యుడిషియరీ హ్యాస్ కన్సిస్టెంట్లీ మెయింటైన్డ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అగైన్ హ్యాస్ కన్సిస్టెంట్లీ మెయింటైన్డ్. అసలు ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ని ఎలా మెయింటైన్ చేసింది చెప్తోందా? నో. ద గవర్నమెంట్స్ కంట్రోల్ ఓవర్ అపాయింట్మెంట్స్ కుడ్ రైజ్ డౌట్స్ అబౌట్ ఎలక్టరల్ ఇంపార్షియాలిటీ. గవర్నమెంట్ అపాయింట్మెంట్స్ని కంట్రోల్ చేయడం వల్ల ఎలక్టరల్ ఇంపార్షియాలిటీ, ఎలక్షన్ కమిషన్ ఇంపార్షియల్గా ఉంటుందా లేదా అనే విషయంలో డౌట్స్ వచ్చే అవకాశం ఉంది. కుడ్ రైజ్, కుడ్ అంటే పాసిబిలిటీ ఉంది. ఎస్, పాసిబిలిటీ ఉంది. మీరు గవర్నమెంట్ వీటిని కంట్రోల్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఎలక్టరల్ ఇంపార్షియాలిటీ గురించి మనకి నమ్మకం పోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ అండర్లైజ్ ది ఆథర్స్ ఆర్గ్యుమెంట్? ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసే దాని వెనకాల ఉన్న అజంప్షన్ ఏమిటి? A selection process dominated by the executive is unlikely to be independent. Exactly. ఎగ్జిక్యూటివ్ డామినేట్ చేసే సెలక్షన్ ప్రాసెస్ ఇండిపెండెంట్గా ఉండే అవకాశం తక్కువ. ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్, ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే సెలక్షన్ ప్రాసెస్ని డామినేట్ చేస్తే ఆ ప్రాసెస్ ఇండిపెండెంట్గా ఉండే అవకాశం చాలా తక్కువ అని చెప్పి ఉంటున్నారు. సుప్రీం కోర్ట్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద ఫైనల్ సే. నో. ఎలక్షన్ కమిషన్ షుడ్ బి డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. అది కూడా ఏం చెప్పలేదు. పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఆల్వేస్ లీడ్ టు కరప్షన్. దర్ ఇస్ నో డిస్కషన్ ఆఫ్ కరప్షన్ దేర్. దిస్ ఈజ్ అబౌట్ ఇండిపెండెన్స్ అండ్ డిపెండెన్స్. అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా చేస్తున్నారా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేస్తున్నారా అనేది కానీ కరప్షన్ డిస్కషన్ జరగలేదు. సో ఆన్సర్ ఈజ్ ఏ. అకార్డింగ్ టు ది ఆర్టికల్, వాట్ చేంజ్ ద 2023 లా ఇంట్రడ్యూస్? 2023లో వచ్చిన చట్టం ఎటువంటి మార్పు తీసుకొచ్చింది? ఇట్ రీప్లేస్డ్ సిజేఐ విత్ యూనియన్ మినిస్టర్. ఎస్, సెలక్షన్ ప్యానల్లో సిజేఐ ప్లేస్లో యూనియన్ మినిస్టర్ని పెట్టింది 2023లో. 2022 జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అది పిఎం, లీడర్ ఆఫ్ అపోజిషన్ మరియు సిజేఐ ఉండాలని చెబితే దీంట్లో సిజేఐని తీసేసి దాని ప్లేస్లో యూనియన్ మినిస్టర్ని పెట్టింది 2023 యొక్క చట్టం. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఇట్ ఈస్ క్లియర్. వాట్ క్రిటిసిజం డస్ ద ఆర్టికల్ రైజ్ అబౌట్ పాస్ట్ కోర్ట్ ఇంటర్వెన్షన్స్? గతంలో వచ్చిన కోర్ట్ ఇంటర్వెన్షన్స్ విషయంలో కూడా ఎటువంటి క్రిటిసిజం ఆర్టికల్ రైజ్ చేసింది? కోర్టు అంతా అయిపోయేకి వస్తుంది, లేట్గా రెస్పాండ్ అవుతుంది, టైమ్లీ మేనర్లో రావట్లేదు అనేది ఆర్టికల్ యొక్క క్రిటిసిజం. హ్యాస్ ఆల్వేస్ రూల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్ అనలేదు. హ్యాస్ డిలేడ్ డెసిషన్స్ అలోయింగ్ అపాయింట్మెంట్స్ టు బికమ్ ఇర్రివర్సిబుల్. ఫెయిట్ అకంప్లీ అనే పదం వాడారు, అంటే ఇర్రివర్సిబుల్ అని. సో ఫెయిట్ అకంప్లీ అయ్యేలాగా చేసేస్తోంది, చాలా డెసిషన్స్ డిలే చేస్తోంది. ఈ డిలే చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పి క్రిటిసైజ్ చేయడం జరిగింది. ద కోర్ట్ హ్యాస్ బీన్ డిక్లైనింగ్ టు ఇంటర్ఫియర్
ఇన్ టైమ్ లీడింగ్ టు సచ్ అపాయింట్మెంట్స్ బికమింగ్ ఎ ఫెయిట్ అకంప్లీ. ఫెయిట్ అకంప్లీ అంటే అర్థం ఏంటి చెప్పాను ఆల్రెడీ. ఏ కంప్లీటెడ్ యాక్షన్ దట్ కెనాట్ బి అన్డన్. ఆల్రెడీ అయిపోయింది, దాన్ని మార్చలేము అనుకుంటే దాన్ని ఫెయిట్ అకంప్లీ అంటాం. థ్రస్ట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? థ్రస్ట్ అంటే ఏం చెప్పాను? ది కోర్ ఐడియా ఆర్ మెయిన్ ఎంఫసిస్. యాజ్ పర్ దిస్ ఆర్టికల్ థ్రస్ట్ అంటే మీనింగ్ అది. అదర్వైజ్ ఫిజికల్ ఫోర్స్ అనే మీనింగ్ కూడా ఉంది. ఈ కాంటెక్స్లో మీనింగ్ కోర్ ఐడియా లేదా మెయిన్ ఎంఫసిస్. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. ఇన్సులేటెడ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? అవుట్ ఆఫ్ దీస్ ఫోర్ విచ్ వన్ విల్ యూ గో ఫర్? యూ ఆన్సర్ అండ్ పుట్ ఇట్ ఇన్ కామెంట్స్. పాజ్ ఇట్, చూడండి క్వశ్చన్, ఆప్షన్స్ చూడండి, ఆన్సర్ ఏంటో పెట్టండి. ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ దిస్. Now let's go through the second article. Let's skim the second article. Eroding federalism. Federalism అంటే సెంటర్కి స్టేట్కి మధ్య పవర్స్ అనేవి ప్రాపర్గా షేర్ అవ్వడం. సో ఫెడరలిజం ఎరోడ్ అవుతుందంటే సెంటర్ ఎక్కువ రోల్ డామినేట్ చేస్తుంది, స్టేట్ పవర్స్ని తగ్గిస్తుంది అన్న మీనింగ్ వస్తుంది. లెట్స్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు ది ఆర్టికల్ ఇన్ ఎ క్విక్ మేనర్. బై విత్ హోల్డింగ్, ఓకే, తమిళనాడు యొక్క సెంట్రల్ షేర్ ఆఫ్ సమగ్ర శిక్ష ఫండ్స్, అందులో తమిళనాడుకి రావాల్సిన షేర్ని విత్ హోల్డ్ చేయడం ద్వారా, అంటే ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆపడం ద్వారా. ఎందుకని? ఫర్ రిజెక్టింగ్ ఎన్ఈపీ. ఎన్ఈపీని తమిళనాడు రిజెక్ట్ చేసింది, అందుకని వాళ్ళకి ఇవ్వాల్సిన ఫండ్స్ ఇవ్వము అని చెప్పి గవర్నమెంట్ ఆపేసింది. సో అలా చేయడం ద్వారా యూనియన్ గవర్నమెంట్ తన మజిల్ పవర్ అంటే తన బలాన్ని చూపిస్తూ స్టేట్స్ని లొంగేలా చేసుకుంటుంది. ఈ నిర్ణయం అనేది అలాగే సమగ్ర శిక్ష స్కీమ్ యొక్క ఇంటెంట్ ఉద్దేశాన్ని కూడా నీరుగారుస్తుంది. సమగ్ర శిక్ష స్కీమ్ ఏం చేస్తుంది? సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్, టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ని కన్సాలిడేట్ చేస్తుంది. సో దాని యొక్క ఆబ్జెక్ట్ను కూడా గవర్నమెంట్ యొక్క నిర్ణయం ఏం చేస్తుందమ్మా? నీరుగారు చేస్తుంది, ఎందుకంటే ఫండ్స్ ఇవ్వట్లేదు కాబట్టి. ఈ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు? టు ఎన్ష్యూర్ ఈక్విటబుల్ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. అందరు స్కూల్ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్కి యాక్సెస్ ఇవ్వాలి అని. గత సంవత్సరం నుంచి తమిళనాడు రిపీటెడ్గా 2152 కోట్లు మాకు రావాలి, అది డిస్బర్స్ చేయట్లేదనే విషయాన్ని హైలైట్ చేస్తూ వస్తుంది. ఈ ఫండ్ షార్ట్ ఫాల్ వల్ల స్కూల్ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటుంది, 40 లక్షల మంది పిల్లలు, 32,000 మంది స్టాఫ్ కూడా స్ట్రగుల్ అవుతున్నారనే విషయాన్ని తమిళనాడు చెప్తూ వస్తుంది. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ఈ విషయానికి బ్లేమ్ అంతా కూడా తమిళనాడు గవర్నమెంట్ మీదే పడేశారు. మీదే తప్పు, మీరు ఎన్ఈపీని ప్రాపర్గా మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఈ ఫండ్స్ అన్నీ ఇస్తాము, మీరేమో చేయట్లేదు కాబట్టి మేము ఇవ్వట్లేదు, సో తప్పు మీదే అని చెప్పి ఆయన అంటున్నారు. అలాగే యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటే అగ్నికి ఆజ్యం పోస్తూ అంటాం కదా, అంటే ఇంకా ఇష్యూని పెద్ద చేస్తూ ఆయన ఏమంటున్నారంటే స్టేట్ 3 లాంగ్వేజ్ల ఫార్ములాని మీరు ఫాలో అవ్వాలి, తమిళ్, ఇంగ్లీషు, రీజనల్ లాంగ్వేజ్, ఓకే, ఈ మూడింటిని కూడా మీరు వాడాలని చెప్పి ఆయన రూల్ పెడుతున్నారు. ఇది తమిళనాడు యొక్క లాంగ్ స్టాండింగ్ అపోజిషన్ టు ట్రైలింగ్వల్ సిస్టమ్కి తమిళనాడు అపోజిట్. అంటే హిందీ అనేది వాళ్ళు పెట్టరు, తమిళ్, ఇంగ్లీష్ మాత్రమే పెడతారు. అది 1937 నుంచి వాళ్ళకి అపోజిట్గా ఉన్నారు. సో దాన్ని తమిళనాడు యొక్క పొజిషన్ని డిస్రిగార్డ్ చేసినట్టు అవుతుంది. ఓకే, వాళ్ళు 2 లాంగ్వేజ్ పాలసీ మాత్రమే ఫాలో అవుతున్నారు 1968 నుంచి. దానికి 3 లాంగ్వేజ్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే తమిళనాడు లీడర్షిప్ అంతా కూడా డివైజివ్గా ఉంది, పొలిటికల్ మోటివేషన్తో ఉంది, రాజకీయ ఉద్దేశాలతో పనిచేస్తుంది, జనాలను విడగొట్టేలాగా ఉంది అని చెప్తున్నారు. స్టేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్ళాలి, రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వాలి అని చెప్తుంది. సో స్టేట్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం, రూల్ ప్రకారం, చట్టాల ప్రకారం వెళ్ళట్లేదే ఆయన యొక్క ఉద్దేశం. అన్సర్ప్రైజింగ్లీ అంటే ఎటువంటి ఆశ్చర్యం లేకుండా తమిళనాడు రెస్పాన్స్ ఏంటి? స్విఫ్ట్ అండ్ షార్ప్. లాంగ్వేజ్ ఇష్యూ విషయంలో అది నాన్ నెగోషియబుల్, మేము మారే ప్రసక్తే లేదు, మేము హిందీని ఇంప్లిమెంట్ చేసే సమస్య లేదు, మేము తమిళ్ మరియు ఇంగ్లీష్ మాత్రమే పెట్టుకుంటామని వాళ్ళు అన్ని పార్టీలు అదే మాట మీద ఉన్నాయి. చీఫ్ మినిస్టర్ స్టాలిన్ కూడా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ని క్వశ్చన్ చేశారు. 3 లాంగ్వేజ్లు పెట్టాలన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ని విచ్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్, ఓకే, ఏది పెడుతోంది అని చెప్పి చెప్తున్నారు. ఇలా బలవంతంగా మీరు మమ్మల్ని ఫోర్స్ చేస్తే, బ్లేటెంట్గా ఓపెన్గా మమ్మల్ని ఫోర్స్ చేస్తే దాన్ని మేము టాలరేట్ చేయమని కూడా చెప్తుంది. ఎన్ఈపీ ఏమంటుందంటే ఇట్ డస్ నాట్ ఇంపోజ్ హిందీ. సో మేము హిందీని ఇంపోజ్ చేయమని ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తున్నప్పటికీ సక్సెసివ్ యూనియన్ గవర్నమెంట్స్ ఇప్పటి వరకు వాళ్ళంతా కూడా తమిళనాడు యొక్క అటానమీని గౌరవిస్తూ వచ్చారు. అలాగే కన్కరెంట్ లిస్ట్లో ఉన్న ఈ పాయింట్ ఎస్పెషలీ ఎడ్యుకేషన్ అనేది మనకి యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా, కన్కరెంట్ లిస్ట్ అంటే అర్థం ఏంటి? కన్కరెంట్ లిస్ట్. షెడ్యూల్ 7 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో 3 లిస్ట్ ఉంటాయి, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్టు.
యూనియన్ లిస్ట్లో ఉండే అంశాలని యూనియన్ గవర్నమెంట్, స్టేట్ లిస్ట్లో ఉండేవి స్టేట్ గవర్నమెంట్, కన్కరెంట్ లిస్ట్లో ఉండేవి ఇద్దరు కూడా చట్టాలు చేయొచ్చు. ఎడ్యుకేషన్ కన్కరెంట్ లిస్ట్లో ఉంది. ఇలాంటి విషయాల్లో ఫ్లెక్సిబిలిటీ, డైలాగ్, చర్చ ఉండాలి సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ జరగాలంటే. అంతేగాని మీరు ఒకటే రూల్ తీసుకొచ్చి అందరూ అదే ఫాలో అవ్వాలని చెప్పడం ఏదైతే ఉంటుందో దానివల్ల కోఆపరేటివ్ ఫెడరలిజం దెబ్బతింటుంది. అంటే ప్రభుత్వం, సెంటర్ మరియు స్టేట్ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్న ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవ్వదు. అండ్ స్టేట్స్ మధ్య రిసెంట్మెంట్ అంటే ఒక నెగిటివిటీ, సెంటర్ పట్ల నెగిటివిటీని అది బిల్డ్ చేస్తుంది. అన్ని స్టేట్లు కూడా ఈక్వల్ స్టేక్ హోల్డర్స్. బట్ అన్ఫార్చునేట్లీ మీరు కొన్ని స్టేట్స్కి ఫండ్స్ ఇచ్చి కొన్ని స్టేట్స్కి ఇవ్వకపోతే వాళ్ళ మధ్య కూడా నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మోర్ ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్ అప్రోచ్ ఏంటి అంటే సమగ్ర శిక్ష అండ్ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పిఎంశ్రీ స్కీమ్స్ని ఎన్ఈపి నుంచి మీరు డీలింగ్ చేయాలి. వాటిని పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్కి లింక్ చేయాలి. అసలు స్కూల్లో పర్ఫార్మెన్స్ బాగుందా లేదనే దాన్ని బట్టి మీరు ఫండ్స్ ఇవ్వాలా లేదా డిసైడ్ చేయాలి. కానీ ఎన్ఈపి ఇంప్లిమెంట్ చేస్తేనే ఇస్తాము లేకపోతే చేయమని బలవంతంగా మీ బలాన్ని చూపించకూడదు. అట్ ద సేమ్ టైం తమిళనాడు కూడా ఒక లాంగ్ పెండింగ్ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళు రోల్అవుట్ చేయాలి. ఎన్ఈపి పక్కన పెడితే స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ అయినా రోల్అవుట్ చేయాలి కదా. ఎన్ఈపికి మీరు ఆల్టర్నేటివ్గా తీసుకొస్తే దాన్ని రోల్అవుట్ చేయాలి. సో దట్ అకాడమిక్ కంటిన్యూటీ ఉంటుంది, పిల్లలకి స్టెబిలిటీ ఉంటుంది అని ఫైనల్గా ఆర్టికల్ చెప్తుంది. So we have covered it in 2 minutes. What is the main idea of the passage? Tamil Nadu should implement the national education policy without opposition. Is this the main idea? No. The union government's decision to withhold educational funds undermines federalism. ఫండ్స్ ఇవ్వకుండా ఆపేయడం ఏదైతే ఉందో అది ఫెడరలిజంని వీకెన్ చేస్తుంది. ఓకే, సెంటర్కి స్టేట్స్కి మధ్య పవర్స్ ప్రాపర్గా షేర్ అవ్వాలనే అంశం అన్నది వీకెన్ చేస్తుంది. ఎస్, దిస్ ఈజ్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ది ప్యాసేజ్.